ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం పెండాల్వలోని రైతులకు పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షానికి సాత్నాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీటిని వదలడంతో పెండల్వాడ వాగులో ఎడ్ల బండితో సహా రైతులు కొట్టుకుపోయారు. చివరకు స్థానికుల సహకారంతో తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం పెండల్వాడలోని రైతులకు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. గత రాత్రి మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షానికి సాత్నాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు గేటు ఎత్తి అధికారులు నీటిని వదలడంతో పెండల్వాడ వాగులో ఎడ్ల బండితో సహా రైతులు కొట్టుకుపోయారు. చివరకు స్థానికుల సహకారంతో తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో జైనాథ్ మండలంలోకి ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. రైతులు ఏదైతే తమ పొలం పనుల కోసం అయితే రైతులు ఉదయాన్నే పెండ్వాల్ మండలంలోని రైతులు అయితే వాగు దాటే క్రమంలో అయితే చిన్న ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. రాత్రి ఏదైతే కురిసిన భారీ వర్షాల కారణంగా అయితే పెనుగంగా ఉధృతంగా ప్రవహించడంతో ఇటు సత్నాల ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు వచ్చిందని చెప్పవచ్చు. అయితే అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా సత్నాల వాగుకు సంబంధించిన భారీగా వరద నీరు వచ్చి చేయడంతో అయితే గేట్లను ఎత్తి ఇటు వరద నీరుని అయితే దిగువకు ప్రయత్నించే క్రమంలో అయితే ఇటు పెన్వాళ్ళ రైతులు తమ పొలాల కోసం వాగు దాటే క్రమంలో అయితే ఇటు ఎడ్ల బండిపై వెళ్తున్న రైతులకైతే పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఇక్కడ రైతులు దాటే క్రమంలోనైతే ఒకటేసారిగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ ఉన్న రైతులు ఆందోళన అయితే చెందారు. కొంత వారి జాగ్రత్త వల్ల అయితే ఇటు వాగు దాటే క్రమంలో వారు పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రాణాలను అరచేత పెట్టుకొని అయితే వాగు దాటారు. ముఖ్యంగా తమ ప్రాణాలను దేవుడే కాపాడారని అయితే రైతులు అయితే వాపోతున్నారు. ఇటు అధికారులు సమాచారం ఇవ్వకుండా వరద గేట్లు ఎత్తడంతో అయితే పెన్వాళ్ళ వాగు ఒకేసారిగా వరద ఉధృతిని అయితే చేరిందని చెప్పొచ్చు. వారు వాగు దాటుతున్న క్రమంలో అయితే వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తుందని అయితే రైతులు అయితే ఆపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు అయితే అధికారులు అయితే ఇలాంటి సూచనలు అయితే చేయలేదని అయితే రైతులు అయితే చెప్తున్నారు. ఇదే క్రమంలో దాదాపుగా పెన్వాళ్ళ గ్రామంలో అయితే రైతులు వాగు దాటి వారి పొలాలకు ఏదైతే వర్షాలు రావడంతో అయితే వారు మందు అటు పత్తి మందు చల్లడంతో పాటు ఇటు వరికి సంబంధించిన ఎరువులు వేయడంతో అయితే రైతులు అయితే ముందు జాగ్రత్త చర్య అయితే చేపట్టారు. రాత్రి కురిసిన మహారాష్ట్రలో భారీగా వరద నీరు అయితే సత్నాల వాగు చేయడంతో అధికారులు అయితే ఇటు గేట్లు ఎత్తడంతో అయితే ఈ ప్రమాదం ఉందని అయితే ఇటు రైతులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మాదిరి రైట్, థ్యాంక్ యూ.